ఇవాళ అసెంబ్లీలో జరిగిన రగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదన్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించారు. సునీతా లక్ష్మారెడ్డితో ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు పెట్టారని, ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నానని రేవంత్ అన్నారు. సబితను సొంత అక్కలా భావించానన్నారు. తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి టికెట్ తీసుకో, నేను పనిచేస్తా అని సబిత చెప్పిన విషయాన్ని చిట్చాట్లో రేవంత్ అన్నారు. అయితే టికెట్ కన్ఫర్మ్ కాగానే సబిత బీఆర్ఎస్లోకి వెళ్లారన్నారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి 1:10 నిమిషాలు మాట్లాడారన్నారు సీఎం రేవంత్. కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డి మొత్తంగా 6 గంటలు మాట్లాడారన్నారు. సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత ప్రస్తావన తీస్తే మిగిలినది తాను చెప్పానన్నారు. ఇక సభకు కేసీఆర్, హరీష్ రావు ఎందుకు డుమ్మా కొట్టారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలవాలి కదా అన్నారు. సభలో గందరగోళం చేయడానికే కేటీఆర్ వస్తున్నారని మండిపడ్డారు. మేమే సరిపోతామంటే ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఉండొచ్చుగా అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి అన్నారు సీఎం రేవంత్. అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేనట్లుగా కేసీఆర్ తీరుందన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన రగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదన్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించారు. సునీతా లక్ష్మారెడ్డితో ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు పెట్టారని, ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నానని రేవంత్ అన్నారు. సబితను సొంత అక్కలా భావించానన్నారు. తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి టికెట్ తీసుకో, నేను పనిచేస్తానని సబిత చెప్పిన విషయాన్ని చిట్చాట్లో రేవంత్ అన్నారు. అయితే టికెట్ కన్ఫర్మ్ కాగానే సబిత బీఆర్ఎస్లోకి వెళ్లారన్నారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి 1:10 నిమిషాలు మాట్లాడారన్నారు సీఎం రేవంత్. కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డి మొత్తంగా 6 గంటలు మాట్లాడారన్నారు. సబితా ఇంద్రారెడ్డికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది తాను చెప్పానన్నారు. ఇక సభకు కేసీఆర్, హరీష్ రావు ఎందుకు డుమ్మా కొట్టారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలవాలి కదా అన్నారు. సభలో గందరగోళం చేయడానికే కేటీఆర్ వస్తున్నారని మండిపడ్డారు. మేమే సరిపోతామంటే ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఉండొచ్చుగా అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి అన్నారు సీఎం రేవంత్. అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేనట్లుగా కేసీఆర్ తీరుందన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన రగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదన్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించారు. సునీతా లక్ష్మారెడ్డితో ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు పెట్టారని, ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నానని రేవంత్ అన్నారు. సబితను సొంత అక్కలా భావించానన్నారు. తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి టికెట్ తీసుకో, నేను పనిచేస్తానని సబిత చెప్పిన విషయాన్ని చిట్చాట్లో రేవంత్ అన్నారు. అయితే టికెట్ కన్ఫర్మ్ కాగానే సబిత బీఆర్ఎస్లోకి వెళ్లారన్నారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి 1:10 నిమిషాలు మాట్లాడారన్నారు సీఎం రేవంత్. కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డి మొత్తంగా 6 గంటలు మాట్లాడారన్నారు. సబితా ఇంద్రారెడ్డికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది తాను చెప్పానన్నారు. ఇక సభకు కేసీఆర్, హరీష్ రావు ఎందుకు డుమ్మా కొట్టారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలవాలి కదా అన్నారు. సభలో గందరగోళం చేయడానికే కేటీఆర్ వస్తున్నారని మండిపడ్డారు. మేమే సరిపోతామంటే ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఉండొచ్చుగా అంటూ కామెంట్ చేశారు.